మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. టైటిల్ ఒకటి మ్యాచ్ కాలేదు కానీ సినిమా బాగానే ఉందండి. మంచి ఎంటర్టైనింగ్గానే ఉంది. ఫస్ట్ హాఫ్ మంచి పాయింట్తో స్టార్ట్ అయ్యి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు మంచి ఊపుతో ఉంటుంది సినిమా. కాస్త చెలో సినిమా వైబ్స్ కూడా వస్తాయి ఎందుకో సినిమా చూస్తుంటే. అంతా బాగానే ఉంది అని అనుకునేసరికి సెకండ్ హాఫ్లో పడుతుందండి దెబ్బ. కొంచెం గట్టిగానే పడుతుంది. సెకండ్ హాఫ్ ఎందుకో చాలా లోగా, మొదలైన కథకి ఇప్పుడు నడుస్తున్న కథకి సంబంధం లేదు కదరా అనే పాయింట్లో ఉంటుంది అనమాట. ఈవెన్ దో కొన్ని సీన్స్ బాగా ఎంటర్టైనింగ్గా ఉంటాయి, బాగుంటాయి, కానీ అవుట్ ఆఫ్ ద పాయింట్ వెళ్ళిపోతున్నారేమో సినిమాలో. అసలు మొదలైన కథ ఇది కాదే అనిపిస్తుంది. సెకండ్ హాఫే చాలా ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది. ఎండింగ్కి వచ్చేటప్పటికి ఒక మంచి ఎండింగ్ ఇచ్చారు, బట్ స్టిల్ ఫస్ట్ హాఫ్లో కథ మెయింటైన్ అయినంత బాగా సెకండ్ హాఫ్లో కూడా ఉంటే ఇంకా చాలా బాగా అనిపించేది. చెప్పడానికి పెద్ద కంప్లైంట్స్ అయితే ఏం లేవు సినిమాలో. ఈ సినిమాలో నేను బాగా ఎమోషనల్ అయిన పాయింట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం చూస్తూ పెరిగిన అమృతం సీరియల్ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఒక 5 to 7 seconds ప్లే అవుతుంది. ఆ వచ్చిన ఒక్క బిట్ మాత్రం నాకు సడన్గా కళ్ళ నుంచి నీళ్ళు తిరిగిపోయినాయి. అమృతం గుర్తొచ్చింది, ఆ ఓల్డ్ డేస్ గుర్తొచ్చినాయి. ఎమోషనల్ అయిపోయినా. ఒక సెగ్మెంట్ ఉంటుంది అనమాట, సీరియల్ సాంగ్స్ తోటి ఒక చిన్న సీన్ ఉంటుంది. అమృతం మ్యూజిక్ వచ్చినప్పుడు మాత్రం ఎమోషనల్గా అనిపించింది. సరే, ఇంకా ఈ సినిమాలో ఇంకొక నెగిటివ్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే పాటలండి. పాటలు వినడానికి బాగానే ఉన్నాయి, కానీ సినిమాలో అన్ని పాటలు ఉన్నాయంటే అర్థం కాలేదు. ప్రతి 15 నిమిషాలకి 20 నిమిషాలకి ఒక పాట వస్తూనే ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ వస్తే బ్రేక్ వేసినట్టుగా సినిమా ఫ్లో అంతా ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆల్ ఆఫ్ ద సడన్ సాంగ్స్ వస్తే అది కూడా వేరే లొకేషన్లో ఉంటుంది అనమాట సాంగ్స్. సో అబ్బా అసలు మళ్ళా సాంగ్ వచ్చిందిరా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సరే, ఈ సినిమాలో చాలా హైలైట్ అనిపించిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో సత్య గారి కామెడీ, గెటప్ సీన్ గారి కామెడీ అండ్ సినిమాలో ఉన్న మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇది ఫస్ట్ హాఫ్లో చాలా బాగా వర్కౌట్ అయినాయి. సెకండ్ హాఫ్లో 60 మెంబర్స్ని మెయింటైన్ చేయాలి అనే ఒక పర్టికులర్ సీన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు ఆ పాయింట్ని చాలా బాగా వాడుకుంటే బాగుండేమో అనిపించింది. అండర్ యూటిలైజ్డ్గా అనిపిస్తుంది. ఫన్ ఉంటుంది, బట్ ఎందుకో అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయింది సినిమా. ఇప్పుడు దాకా జరిగిన కథ ఇది కాదు అనే ఫీలింగ్ తోటైతే ఉంటామన్నమాట. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, సినిమా బాగానే ఉందండి, ఎంజాయ్ చేయొచ్చు, ఎంటర్టైనింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది, అదొక్కటి పక్కన పెట్టేస్తే ఎండింగ్ కూడా మంచిగానే ఉంటుంది. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చా.